హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదిగోండి చూడండి, నేనైతే నేరేడు పళ్ళ గింజలు అయితే ఎండపెట్టేశాను. అయితే మొన్న చాలా వచ్చినాయి అనమాట ఫామ్ నుంచి నేరేడు పళ్ళు. ఏం చేయాలా అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే, ఇది గింజల పొడి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదంట కదండి. అందుకని చెప్పి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, సి విటమిన్ కావాల్సిన వాళ్ళకి, అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది చాలా మంచిదంటండి నేరేడు పళ్ళు. అయితే ఈ గింజల పొడి కూడా అంతకన్నా మంచిదంటండి షుగర్ పేషెంట్లకి. దీన్ని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందంట, పెరగకుండా కూడా ఉంటుందంట అని చెప్పేసి అంటారండి మరి. అయితే నేనైతే ఎప్పుడు తినలేదు, నేను ఎప్పుడు తయారు చేయలేదు కూడా, ఫస్ట్ టైం చేశాను. వాటన్నిటిని నీళ్ళల్లో వేసేసి బాగా పిసికేసానండి. అయితే అది పల్పంతా పోతుంది కదా, ఆ గింజలను అయితే ఎండబెట్టానమాట. అయితే ఈ పల్పు చేసేటప్పుడే నాకు అనిపించింది పల్పు వేస్ట్ అవుతుంది కదా అని. అప్పుడు వచ్చిన ఐడియానేనండి ఆ క్యాండిల్ చేశాను కదా నిన్న, ఆ వీడియో కూడా పెట్టాను కదా, క్యాండిల్స్ చేయాలి అని చెప్పేసి అప్పుడు వచ్చిందనమాట థాట్. అప్పుడు అందుకని చెప్పి క్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే ఇవి ఎండడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. లిటరలీ ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. అయితే ఇదిగోండి, నేనైతే పొట్టు తీస్తున్నాను చూడండి. కానీ ఇది నేను పని లేక కూర్చుని తీయడమేనండి. ఎందుకంటే నేను ఇది ఎండబెట్టినాక సెకండ్ డేనో థర్డ్ డేనో ఇట్లా తీస్తాను, కష్టపడ్డాను. కానీ అసలు పరమ వేస్ట్. అవి బాగా ఒక 1 వీక్ ఎండినాయి అనుకోండి, ఇట్లా మనం అన్నీ కలిపి చేత్తో వేరుశనగ గింజలు వేయించినాక పొట్టు తీస్తాను చూడండి, అంత ఈజీగా వచ్చేసినాయండి. అట్లా తీసుకోవడం చాలా బెటర్ అండి. కానీ ఇప్పుడు మనకు ఎవరైనా ఎక్కువ ఇచ్చినప్పుడు కానీ, ఫామ్ల నుంచి, పొలాల నుంచి, ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మాత్రం ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎట్లాగూ పళ్ళని స్టోర్ చేసుకోలేము ఎక్కువ రోజులు. అవి తెచ్చినాక ఒక 2-3 డేస్కే పాడవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇట్లా చేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. ఈ గింజల పొడి అయితే చాలా ఉపయోగం అంట. నేనైతే చూస్తానండి మరి. ఇవి ఇంక ఏం చేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకో వీడియో పెడతాను నేను.